దాన్ని ప్రమోట్ చేశాడు. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు రాజధాని పూర్తి చేయకుండానే రాజధాని అద్భుత కట్టడం ఏ విధంగా ఉంటుందనేటువంటి దాన్ని గ్రాఫిక్స్లో చూపించాడు. ఆ గ్రాఫిక్స్లో అద్భుతంగా రాజధానిని చూపించడానికి ఆ రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ నిపుణుల కమిటీలో ప్రముఖ దర్శకుడు అనేటువంటి రాజమౌళిని చేర్చాడు. రాజమౌళిని ఎందుకు చేర్చాడు? రాజమౌళి బాహుబలిలో బ్రహ్మాండంగా గ్రాఫిక్స్ చూపించాడు కాబట్టి, నువ్వు ఉన్నది లేనట్టుగా చూపించగలిగేటువంటి సినిమా చూపించగలిగాడు కాబట్టి, అదేవిధంగా నువ్వు కట్టినట్టుగా చూపించగలిగేటువంటి విధానాన్ని నువ్వు అవలంబిస్తే బాగుంటుంది, ప్రజలకు గ్రాఫిక్స్ చూపించాలని చెప్పి నీ బుద్ధి, నీకున్నటువంటి ఆలోచన, నీ సంకుచిత మనస్తత్వం చంద్రబాబుది గ్రాఫిక్స్లో చూపించుకొని మురిసిపోవడం, ప్రజలకు గ్రాఫిక్స్లో చూపించి ఆశ పెట్టి ఇదిగో ఈ ఆశలన్నీ తీర్చానని చెప్పి మాట్లాడడం. అటువంటి నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నువ్వు ప్రతి ఒక్కరూ నీలాగా వ్యవహరిస్తారు అనుకుంటే పొరపాటు కదా. దానికి ఏదో కింద గ్రీన్ మ్యాట్ ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ అని కళ్ళు పెట్టుకుని చూస్తే, అక్కడ ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహిస్తే, ఏ పత్రిక ఎవ్వరు కూడా దీనికి స్పందన లేదని కానీ, జనం రాలేదని కానీ, నోటి వెంట మాట రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి దానిని జనం వచ్చారని చెప్పుకోవడానికి మీకు ఇష్టపడక, ఆ జనాన్ని చూపించడానికి మీకు మనసు రాక, మీరు ఏదో ఒక విధంగా దానికి సంబంధించి బురద చల్లాలని, ఏదో ఒక విధంగా అంటే జరిగినటువంటి కార్యక్రమాన్ని జరగలేదు అనేటువంటిది సృష్టించాలని మీరు చేసినటువంటి దుర్మార్గం అనేటువంటి ప్రయత్నం ఈరోజు వికటించలేదా? లక్షలాదిగా మందిగా వచ్చినటువంటి జనం ఈరోజు వరే మనం వెళ్ళి చూసామే, మనం చూసినటువంటిది వాస్తవం అయితే పత్రికలు ఈ విధంగా రాశాయి అంటే మీ పత్రికల క్రెడిబిలిటీ దెబ్బతినదా? చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఎప్పుడూ విలువ లేదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఎప్పుడు విశ్వసనీయత లేదు. చంద్రబాబు నాయుడు నోటుకుండా నిజం వస్తే ఆశ్చర్యపడాలి, కానీ అబద్ధం వస్తే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నిద్రలేస్తే మాట్లాడేది, నోరు తెరిస్తే వచ్చేది అబద్ధాలే. నిజం రాదు, నిజం మాట్లాడు, నిజం మాట్లాడకూడదు అనేటువంటిది ఆయనకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలోచన. ఆయన పాపం నిజం మాట్లాడితే ఆయనకు పాపం ఏదో పోగొట్టుకున్నటువంటి వాళ్ళ తయారవుతాడు కాబట్టి అబద్ధాలు అనేటువంటిది చంద్రబాబు నాయుడికి అలవాటు, చంద్రబాబు నాయుడు బలం. చంద్రబాబు నాయుడు నిజం మాట్లాడితే బలహీన పడిపోతాడు, అబద్ధాలు చెప్పిన రోజులు బలంగా ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దాన్ని ఉన్నది లేనట్టుగా చూపించి రకరకాలైనటువంటి పరిస్థితులు చేశారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, 4 సభలు జరిగాయి. ఉత్తరాంధ్రలో సభ జరిగింది, సిద్ధం సభ. తర్వాత ఉత్తర కోస్తాలో సిద్ధం సభ జరిగింది, రాయలసీమలో సిద్ధం సభ జరిగింది. నిన్న 42 నియోజకవర్గాలతో జరిగినటువంటి దక్షిణ కోస్తాలో నిన్న సిద్ధం సభ జరిగింది. 4 సభలు దాదాపుగా 1.5 నెలల నుంచి ప్రజల్లో మమేకమై ప్రజల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సిద్ధం సభల ద్వారా తాను ఏమి చేశాడనేటువంటిది చెప్తున్నాడు, ఏమి చేయబోతున్నాం అనేటువంటి దాని మీద కూడా కాస్త స్పష్టత ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టో ప్రకటించాల్సి ఉంది ఇంకా. అయినా నిన్న కూడా ఏమేమైతే ఖచ్చితంగా కొనసాగుతాయనేటువంటి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టతనిస్తూ, చంద్రబాబు నాయుడు చేసేటువంటి మోసాలు, చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అబద్ధాలు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా వంచనకు మరలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గురి చేయడానికి చూస్తున్నాడు, ఓట్లు దండుకోవడానికి ఈరోజు దొంగచాటుగా లేనిపోయినటువంటి హామీలు ఇచ్చనేటువంటిది కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బహిర్గతం చేయడం జరిగింది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టుకొని ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలతో మమేకమవుతుంటే చంద్రబాబు ఎక్కడున్నాడు? చంద్రబాబు ఏం చేస్తున్నాడు? రా కదలిరా సమావేశం ఏర్పాటు చేశాడు కొన్ని దగ్గరలో. ఆ రా కదలిరా సమావేశాలు చూస్తే పాపం ఓన్లీ ఆ ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి కొంతమంది ఛానల్స్ని పంపిస్తున్నారు. ఎక్కడన్నా మీరు మాట్లాడేటప్పుడు జనాన్ని చూపించినటువంటి సందర్భం ఉందా? ఖాళీ కుర్చీలు, లేరాడు జనం. ఎంతసేపటికి ఎవరున్నా లేకపోయినా మీడియాలో వస్తే చాలని చెప్పి 1 గంట చంద్రబాబు నాయుడు మైకేల్ జాక్సన్ లాగా మెడకం తగిలించుకొని వచ్చి దాని గురించి మాట్లాడిపోవడం తప్ప ఎక్కడన్నా ఎన్నడన్నా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు సభను చూపించారు, జనాన్ని చూపించారు, జనం యొక్క స్పందన చూపించారు. నువ్వు మాట్లాడేటప్పుడు జనాన్ని చూపించగలుగుతున్నారా అంటే జనం లేరు. రా కదలిరా నువ్వు పిలిస్తే రావు, నువ్వు పిలిస్తేనని చెప్పి నువ్వు వెళ్ళిపోమని చెప్పి నిన్ను తరిమి కొట్టడానికి సిద్ధమవుతున్నారు. వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూలీ జనం కూడా కాసేపు 10 నిమిషాలు వెళ్ళిపోతున్నారు. నీ ముఖం చూడడానికి జనం ఇష్టపడటం, నీ ముఖం అంటేనే జనానికి కాకుండా వచ్చేసింది. అందుకని చంద్రబాబు ఏం చేశాడు? ఇది ఎట్టా జనం వచ్చేటట్టు లేరనని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నాడు. 4 సభలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశాడు. మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించి 4 భాగాలకు విభజించి. ఎందుకు? జనం ఒక్కసారిగా రాలేరు,
వస్తే ఇబ్బందులు పడతారు. ఎందుకంటే నిన్న మనం చూసాం, ఒక సభ ఏర్పాటు చేస్తేనే ఈ 42 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఎక్కువ జాముకు వచ్చారు పాపం. ఎవరిలోనైనా చింతాకంత బాధ ఉందా అంటే ఎవడు బాధపడటం లేదు, గర్వంగా చెప్పుకుంటున్నారు. అసలు రాలేకపోయాము, ఆ జనాలు, ఆ రద్దీ, ఎక్కువ జాముకు చేరామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు. అంటే మేము బాధలు పడొచ్చామా అనేటువంటి మాట మాట్లాడటం, మేము వెళ్ళాం, మాకు ఆ తృప్తి ఉందనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి 4 దగ్గరలా సభలు పెట్టి ఆయన తిరుగుతుంటే, నువ్వు ఎన్నికలకు ముందు 4 రోజులుగా ఢిల్లీలో మకాం వేసి మీరు బీజేపీతో మేము పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళ గడపల చుట్టూ తిరుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చుట్టూ తిరుగుతుంటే చంద్రబాబు నాయుడు పార్టీల చుట్టూ తిరుగుతున్నాడు. ముందేమో నువ్వు అన్నావు, ఒరే మన వల్ల కాదనుకున్నావు, రెండో వాడిని కలుపుకున్నావు పవన్ కళ్యాణ్ని, అతని దగ్గర ఏముంది పాపం, జనసేన జనసేన జనసేనాని అనని. జనం లేనటువంటి పార్టీకి సేనాని అతను. జనం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే పార్టీకి మాత్రం జనసేనకి సేనాని తప్ప జనానికి సేనాని కాదు. అటువంటి వాడిని తెచ్చుకున్నావు. తర్వాత ఇద్దరికి అర్థమైపోయింది, అయ్యా మన ఇద్దరి వల్ల కాదు, మనం పోయి మోకరెళ్దామని చెప్పి నేరుగా పోయి బీజేపీతో మోకరెళ్ళారు, ముగ్గురయ్యారు. 2014లో ఉన్నటువంటి వాళ్ళే కదా, కొత్త సంబంధం కొత్త కలయికేం కాదు కదా. మీరు 2014లో ముగ్గురు కలిశారు. 2019 అంటే 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు నోటుకుండా అది ఇంగ్లీష్ కాదు ఢిల్లీలో చెప్పినటువంటి దాంట్లో ఒకసారి చూశా పాపం ఆ మీడియాలో. ఆ మీడియా వాడికి అనుమానం వచ్చింది. ప్రశ్న అడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావా మోడీని అడుగుతున్నావు అని అడిగాడు అతను. హూ ఆర్ యూ అన్నాడు చంద్రబాబు ఒకటే మాట. యు ఆర్ టాకింగ్ అబౌట్ మోడీ అంటే ఎస్ అన్నాడు. అటువంటి అనర్ఘణమైనటువంటి ఇంగ్లీష్లో మోడీని విమర్శించినటువంటి వాడివి. మామూలు తెలుగులో కాకుండా నేనే అనుకున్నాడమ్మా వాడు ఎక్కడ చదువుకొని వచ్చాడో కానీ బ్రహ్మాండమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు చంద్రబాబు, వాయించి వదిలిపెట్టాడు ఢిల్లీ మీడియా అని చెప్పి. ఆ విధంగా నువ్వు ఢిల్లీలో అనర్ఘళంగా ఆంగ్ల ఉపన్యాసం ఇస్తేవి, మోడీని రకరకాలుగా తిడితివి, మోడీ వ్యక్తిగత జీవితాన్ని గురించి మాట్లాడితివి.